ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి భ్రమలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి సాక్షిగా తేల్చిపారేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలోనే హోదా గురించి అడిగే సువర్ణావకాశం వస్తే చంద్రబాబు నాయుడు నీళ్లు నమిలి ప్రత్యేక ప్యాకేజీ పలవని అందుకున్నారు. పైగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బోలెడు సాయం చేసిందని చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఐదున్నర కోట్ల మంది ఆంధ్రులు ఒళ్లంతా కళ్ళు చేసుకుని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ గడిపారు. ఎందుకంటే శంకుస్థాపన రోజున ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు అనేక వరాలు ఇస్తారని ప్రచారం జరిగింది. ఇతర వరాల మాట ఎలా ఉన్నా ఏపీ హక్కు అయిన ప్రత్యేక హోదాపై ఒక క్లారిటీ వస్తుందని ఆంధ్రులంతా అనుకున్నారు. వారు ఊహించిన విధంగానే శంకుస్థాపన అయితే జరిగింది. సభా వేదికపై చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన సాయాన్ని ఏకరువు పెడుతూ కృతజ్ఞతలు చెప్పారు. వెనుకబడిన జిల్లాలకి 2 విడతలుగా జిల్లాకు 100 కోట్ల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. డెఫిసిట్ ఫైనాన్స్ ఉంటే పోయిన సంవత్సరం 2300 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇవి కాకుండా ఈరోజు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ద్వారా అంతర్వేదిలో ఒక యూనిట్ కానీ ఇంకా కొన్ని యూనిట్స్ అన్ని కూడా మన రాష్ట్రంలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చారు. ప్రధానమంత్రి గారి యొక్క సహకారంతో ప్రధానమంత్రి గారు ఇప్పటికే చాలా సహాయం చేశారు. 1850 కోట్ల రూపాయలు ఈ రాజధానికి 3 విడతలుగా ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు మాట్లాడే ప్రతి మాటను శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఆ సమయంలో వేదికపై ఉన్న తెలుగు ప్రముఖులు, వేదిక ముందు ఉన్న వేలాది మంది ప్రజలు, టీవీలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న కోట్లాది మంది తెలుగువారు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం పట్టుబడతారని ఆశించారు. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్కు చాలా సమస్యలు వచ్చాయని చంద్రబాబు అనగానే ఇక హోదా అడుగుతారేమోని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చంద్రబాబు నాయుడు అసలు ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదు. ఆయన ఏమన్నారంటే, Sir, you know the pain from bifurcation. We are having so many problems. Even in the Bifurcation Act, there are some provisions. And also in the Parliament, they have announced special package. And also we are requesting only one thing, sir, from you. There are neighboring states, sir. One is Telangana, they are having Hyderabad. One is Chennai, Tamil Nadu, they are having Chennai. One is Karnataka, they are having Bangalore, sir. We don't have any income generation cities. We need your cooperation. We are requesting you hand holding till we achieve, we reach neighboring states level, sir. That is our request, sir. I am confident, sir, you will extend all the cooperation in this regard, sir. జాగ్రత్తగా విన్నారుగా. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారని మాత్రమే ప్రధానికి వివరించారు. ఒకసారి వినండి. Even in the Bifurcation Act, there are some provisions. And also in the Parliament, they have announced special package. Even in the Bifurcation Act, there are some provisions. And also in the Parliament, they have announced special package. కొంతకాలంగా ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీయే మిన్నా అంటూ కొత్త రాగాన్ని అందుకున్న చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఏమీ సంజీవన కాదని అన్నారు. ఆ మాటకొస్తే అసలు ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేదని కూడా అన్నారు. ఆయనతో పాటే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సైతం ప్రత్యేక హోదా ఏమీ జిందా తిలిస్మాత్ కాదని సెటైర్లు కూడా వేశారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి 4 అర్హతలు అవసరమైతే ఏపీకి అందులో 3 లేవని ఈ మధ్యనే వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. మరి ఆ అర్హతలు లేనప్పుడు రాజ్యసభలో 10 ఏళ్ల పాటు హోదా కావాలని వెంకయ్య నాయుడు ఎందుకు పట్టుబట్టారో మాత్రం ఇప్పుడు చెప్పడం లేదు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే కాదు, ఏపీ తరపు నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న వెంకయ్య నాయుడు సైతం ప్రత్యేక హోదా ప్రస్తావన తనంతట తాను చేయలేదు. ప్రధాని నరేంద్ర మోదీని హోదా ఇవ్వండని అడగలేదు. దీనిపైనే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు నిప్పులు జరుగుతున్నాయి. అడగందే అమ్మైనా పెట్టదంటారు. అలాంటిది ప్రధాని ప్రత్యేక హోదా ఎలా ఇస్తారని విపక్షాలు బగ్గుమంటున్నాయి. మన వాళ్ళు అడగకనే లేకపోతే కేంద్ర ప్రభుత్వం తనంతట తానుగా ప్రత్యేక హోదాని ప్రకటిస్తుందని ఆశించడం అది అత్యాశ అవుతుందని మేధావులు అంటున్నారు.
మొత్తానికి ప్రత్యేక హోదా విషయంలో తన వైఖరిని చంద్రబాబు నాయుడు ఇలా చాటుకున్నారన్నమాట. ఈ విధంగా ఆయన ప్రత్యేక హోదాపై టీడీపీ వైఖరి విషయంలోనూ ఒక క్లారిటీ ఇచ్చినట్లయిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.